మ్యారేజ్లు ఇవన్నీ భార్యాభర్తలు గొడవలు అన్నీ జరిగిన తర్వాత ఈ గొడవలతో నాకెందుకు కానీ నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి నేను సైలెంట్గా ఉండడం జరిగింది. ఆ రోజు నుంచి నేను మహిళా అధ్యక్షురాలుగా ఉండనని చెప్పి నేను రిజిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చాను. కానీ ఏ రోజు కూడా నేను పార్టీ కోసం వర్క్ చేయడం మానలేదు. ఎలక్షన్ ముందు వరకు కూడా నేను చాలా కష్టపడి ఎలక్షన్ నేను చేశాను. అది అందరికీ తెలుసు. టెక్కల్లో ఇంకొక కామెంట్ చేశారు ఆవిడ, డ్యాన్సులు చెప్తూ లేడీస్ని చాలామంది ట్రాప్ చేస్తారని. నేను ఒక భరతనాట్యం డ్యాన్స్ టీచర్ని. భరతనాట్యం చెప్తాను, వేల మంది పిల్లలకు చెప్పాను. కోలాటం చెప్తాను, చాలామంది లేడీస్ చెప్పాను. అందరూ టెక్కల్లో ఉన్న చాలా పెద్ద పెద్ద లేడీస్ అందరూ నా దగ్గరికి వస్తారు. ఇండైరెక్ట్గా ఆవిడ ఆ లేడీస్ అందరినీ కూడా కామెంట్ చేసింది. ఆ వీడియో ఎవరో మీరు పెట్టారు, ఇందాక నేను చూసాను ఒక లింక్. ఆ వీడియోలో చాలామంది లేడీస్ని స్కూల్కి పిలిపించి ఆ పేరుతో ట్రాప్ చేసి వీడియోస్ అవి పెడతారని అవి కూడా పెట్టారు. సో మీరు కూడా ఏదైనా చెప్పినప్పుడు, ఒక ఎలిగేషన్ చేసినప్పుడు లేడీస్ మీద అంత వేగంగా ఎవరో చెప్పగానే అలా ఎలిగేషన్ చేసేస్తే మరి వాళ్ళ పిల్లలు అంటున్నారు. ఎవరో ఆర్టీవీ నాయుడు గారు. నాకు కూడా 3 ఆడపిల్లలు ఉన్నారండి. ఇంకా చిన్న పిల్లలు భూమిలో ఉన్నారు నా పిల్లలు. వాళ్ళ పిల్లలు అట్లీస్ట్ సెటిల్ అయ్యారు మెడికల్. ఒక అమ్మాయి చదువుకుని మ్యారేజ్ అయింది, ఇంకో అమ్మాయి అట్లీస్ట్ జెంటర్ చేసింది. నా పసి పిల్ల 4 సంవత్సరాల కూతురు, ఇంకొక అమ్మాయి 9 ఇయర్స్ అమ్మాయి, ఇంకో అమ్మాయి 8 ఇయర్స్ అమ్మాయి. వాళ్ళు మీ వీడియోస్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు వీడియోస్. ఏం తెలుసుకోరా? అంటే ఎవరైనా ఒకరు వచ్చి కామెంట్ చేసి ఏదైనా ఒక ఎలిగేషన్, ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే ఆవిడ చెప్పినవన్నీ నిజాలు అయిపోతాయా? అవన్నీ నిజాలా? అట్లీస్ట్ కనుక్కోవాలి కదా. అట్లీస్ట్ అందరూ డెప్త్ ఏడు తెలుసుకొని మీరు అందరూ పెట్టాలి. క్యారెక్టర్ లేని మహిళ అలా కొటేషన్స్ పెడుతున్నారు. ఎవరండి క్యారెక్టర్? మీకు ఒక మహిళ క్యారెక్టర్ మీరు అసోసియేషన్ చేసే రైట్ ఎవరికైనా ఉందా అసలు? ఏ సమాజంలో ఉన్నామండి? ఇష్టం వచ్చినట్టు మీరు అన్ని పెడతారు. అసలు ఏం జరుగుతుందో తెలుసా? 2 yearsగా నేను ఎంత మెంటల్ టార్చర్ అనిపిస్తుందని తెలుసా? ఇవన్నీ తెలుసు. మా ఇంట్లో ఎన్ని గొడవలే తెలుసా? మా పేరెంట్స్ బయటకు రాలేకపోతున్నారు. అట్లీస్ట్ మా ఫాదర్ ఈ రోజు వరకు బయటకు తిరగలేకపోతున్నారు. మా నాన్న సంఘంలో పెద్ద పరువు గల వ్యక్తి, అతను బయటకు తిరగలేకపోతున్నారు. మా ఇంట్లో ఫ్యామిలీ సైడ్ మా బావగారు పెద్ద అడ్వకేట్, నాతో మాట్లాడడం మానేశారు మా ఫ్యామిలీ అంతా ఈ గొడవల వల్ల. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ సిచ్యువేషన్లో చెప్పండి మీరే. నడి రోడ్ మీద నా 3 పిల్లలతో నేను సూసైడ్ చేసుకోవాలా? చెప్పండి. మీ అందరి సమక్షంలో సూసైడ్ చేసుకుంటాను. ఇష్టం వచ్చినట్టు రాతలు రాసేస్తున్నారు కదా. ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? మరి మరి ఇష్టం వచ్చినట్టు కొటేషన్స్ మీరు అవునండి, మీ ఇష్టం వచ్చిన కొటేషన్స్ ఎలా పెడతారు? క్యారెక్టర్ లేని మహిళ అని కొటేషన్స్ ఎలా పెడతారు మీరు? క్యారెక్టర్ లేని మహిళ అని ఎలా పెడతారండి కొటేషన్స్? అందరింట్లో లేడీస్ ఉంటారు కదా. ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? కనుక్కోవాలి కదా. ఆవిడ ఏం చేస్తుందో, 2 years ఏం చేస్తుందో తెలుసా? ఈ 2 years లేని ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఆవిడ నన్ను అడగడానికి, క్వశ్చన్ చేయడానికి? ఇప్పుడు ఏం రైట్ ఉంది? 2 days నుంచి చాలా ఎక్స్ట్రా చేస్తుంది, చాలా రబస్ చేస్తున్నారు కదా. ఈ 2 days ఎందుకు ఇంత చేయాల్సిన నెసిటీ ఏముంది? ఈ 2 years ఏమయ్యారు? ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు? పిల్లలు ఆవిడ ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారో చెప్పండి నాకు. మరి ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాలి కదా రాసే ముందు. మరి నా మనసు ఎంత బాధపడుతుంది, నా పిల్లల మనసు ఎంత పడుతుంది? ఇవన్నీ డిలీట్ చేయగలరా? వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా, లైఫ్ లాంగ్ మచ్చ ఉంటుందా? నా మీద ఉండదా? కాదు, ఇవన్నీ రాసే ముందు ఆవిడ ఏం చెప్పినవన్నీ నిజాలు అయిపోవు కదా. ఆవిడకి ఎప్పుడు ముందు నుంచి కూడా ఆవిడకి ఈ రాజకీయంగా ఎదగాలి అనేది ఆవిడకి మెయిన్ ముందు నుంచి ఉన్న టార్గెట్. టికెట్ ఆవిడకే కావాలనేది ఆవిడ మెయిన్ ఎయిమ్. ఆవిడ ఆ ఎయిమ్తో, లేకపోతే 60 years ఒక అతనితో నన్ను ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టాల్సినంత అవసరం ఆవిడకి ఏముంది? ఆవిడకి వాళ్ళ హస్బెండ్కి పిల్లలకి ఏమైనా ఉంటే హస్బెండ్ వాళ్ళు పిల్లలు తేల్చుకోవాలి. నన్ను మధ్యలో లాక్కూడదు. ఇది నా పర్సనల్ లైఫ్, ఇది నా ఇష్టం. ఎవరు నా క్వశ్చన్ చేసే రైట్ కూడా లేదు. నాకు కూడా నా రైట్స్ అనేవి కొన్ని ఉంటాయి. చెప్పండి. మేడం గారు మీరు చెప్పారు ఆవిడ మాకు పార్టీలోకి ఆహ్వానిస్తే నేను వెళ్ళానండి. కానీ ఆవిడ అంతవరకు ఓకే, కానీ ఆవిడ జీవితంలో కూడా మీరు ఆహ్వానించుకున్నానే వెళ్ళిపోయారు అనేది ఆవిడ ప్రధాన ఆరోపణ. అదే ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు వెళ్ళారా లేదా? అదే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇంత చేశాక, ఇంత చెందాక, 2 years నుంచి ఇంత మచ్చ నా మీద వేసిన తర్వాత, దువ్వాడ శ్రీను గారికి నాకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని అందరూ చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి? నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు, ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి, దువ్వాడ శ్రీను గారికి నీకు ఉందని వాణి గారు ఊరంతా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నీ లైఫ్ నువ్వు చూసుకోని తర్వాత నేను ఎవరితో ఉండాలి? నా లైఫ్కి సెక్యూరిటీ ఎవరితో ఉండాలి చెప్పండి మీరే. ఎవరితో ఉండాలి నేను? నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఉంటారు? అతనితో నేను కలిసి ఉంటున్నాను, నేను కలిసి తిరుగుతున్నాను, నేను టెంపుల్స్కి వెళ్తున్నాను. మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ టెంపుల్స్ మేము వెళ్ళాం. అవి ఇది చేసి కలిపి పెట్టారేమో నాకు తెలియదు, కానీ మార్పింగ్ చేశారు. కానీ నేను టెంపుల్స్కి వెళ్ళాను, మేము ఉంటున్నాం. మరి ఇంకా నాకు దిక్కుతోచిన స్థితిలో నేను ఏం చేయాలో చెప్పండి. నా లైఫ్ని ఇంత స్పాయిల్ చేశాక, ఊరంతా ఆవిడ ప్రచారం చేశాక, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి
దువ్వాడ శ్రీను గారితో మాధురికి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పిన తర్వాత నేనేం చేయాలో చెప్పండి. నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? అంటే నేను ఇప్పుడు నా ముగ్గురు పిల్లలతో నడి రోడ్డు మీద ఆత్మహత్య చేసుకోవాలా, లేకపోతే నాలే సెక్యూరిటీ నేను చూసుకోవాలా?